ఏపీలో తాజాగా 2 గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు మరో టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరిగింది. ఇందులో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కూడా ఉంది. ఈ 3 సీట్లకు ఇవాళ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో తక్కువ ఓట్లు ఉన్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇందులో కూటమికి తొలి రౌండ్లో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థిగా గాదె శ్రీనివాసులు నాయుడు, కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ, పీడీఎఫ్ అభ్యర్థిగా విజయగౌరి పోటీ చేశారు. ఈ ముగ్గురు మధ్య జరిగిన త్రిముఖ పోటీలో గాదె శ్రీనివాసులు నాయుడు ముందున్నారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో ఎవరికి గెలిచేంత ఆధిక్యం రాసినప్పటికీ శ్రీనివాసులు నాయుడు మాత్రం తన సమీప ప్రత్యర్థి కూటమి అభ్యర్థి అయిన రఘువర్మ కంటే 400 ఓట్లకు పైగా ఆధిక్యం అందుకున్నారు. మొత్తం 20,783 ఓట్లకు పోలింగ్ జరగగా ఇందులో 19,813 ఓట్లు చెల్లేవిగా గుర్తించారు. ఇందులో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో గాదె శ్రీనివాసులు నాయుడికి 7,210 ఓట్లు రాగా, కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు 6,835 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరికి 5,810 ఓట్లు వచ్చాయి. దీంతో ఫలితం రెండో రౌండ్లోనే తేలనుంది. మొత్తం లెక్కిస్తున్నట్లు ఓట్లలో 2.3% చెల్లనివిగా తేలడం విశేషం. మరోవైపు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం సాధించారు. ఏడవ రౌండ్ ముగిసేసరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. దీంతో 50% పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు. ఇక తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటికి 1,45,057 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు సాధించారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్లు మెజార్టీ దక్కింది. చెల్లుబాటు అయిన ఓట్లలో 60% పైగా ఓట్లను ఆలపాటి సాధించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శించారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు 9 రౌండ్లలో పూర్తయింది. బ్యాలెట్ పద్ధతి కావడం, బరిలో 25 మంది అభ్యర్థులు ఉండడంతో లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంది. ఇక ప్రత్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలిగారు. మిగిలిన వారికి నామమాత్రంగానే ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు కేంద్రానికి తెదేపా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో పాటు పలువురు నేతలు వచ్చి ఆలపాటి రాజాకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.